ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ప్రభుజీ నమస్కారం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మీ అందరికి కూడా స్వాగతం అండి. ప్రభుజీ, ముందుగా నా ప్రశ్న, ఆడవాళ్ళు పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఆలయాలకు వెళ్ళకూడదు అనేది ఎప్పుడు ఒక క్వశ్చన్. అందరికీ తెలిసిందే ఇది, ఎందుకంటే ఇళ్లలోనే పక్కన కూర్చోబెడతారు, ఇంట్లో కనీసం దీపం పెట్టే ప్రదేశానికి కూడా వెళ్ళనివ్వరు, ఆ గాలి కూడా తాకనివ్వని ప్లేస్ లో కూర్చోబెడతారు. అయితే దీని మీద ఒక పెద్ద డిబేటే జరుగుతుందండి. గత కొద్ది రోజులుగా చూస్తున్నాం కొన్ని కొన్ని ఇష్యూస్. ఎలా అంటే అదేం తప్పులేదు, చేసుకోవచ్చు, చక్కగా పూజ దానిదే ఉందంటారు కొంతమంది. దేవాలయానికి వెళ్ళే ఏం కాదంటారు కొంతమంది. లేదు లేదు వెళ్ళకూడదని, వెళ్ళొచ్చని, అది కూడా 3 days అని 5 days అని, ఇలా రకరకాల డిస్కషన్లు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అసలు ఇలాంటి సమయంలో ఎందుకు పూజించొద్దని చెప్పారు? ఫస్ట్ ఆ రీజన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక మాతృమూర్తిగా మీకు తెలుసు, ఆ సమయంలో వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్. ఇప్పుడు డాక్టర్స్ అందరూ ఏమంటారంటే రెస్ట్ తీసుకోండి అని చెప్తారు, బీ కంఫర్టబుల్, బీ హ్యాపీ అని అంటారు. శాస్త్రం కూడా ఒక మాతృమూర్తులకు ఉండే ఆ అవస్థని చూసి వాళ్ళు ఏమన్నారంటే కష్టపడాల్సిన అవసరం లేదు, గుడికి రావాల్సిన అవసరం లేదు, పూజలు పునస్కారాలు ప్రొద్దున పూట లేవాలి, తల స్నానాలు చేయాలి, తర్వాత మీకు తెలుసు కదా ఎంత శుచి మడి ఇవన్నీ కావాలి, ఇవన్నీ వద్దు, హాయిగా మీరు భగవన్నామం చేసుకోండి. భగవన్నామానికి ఏ అవస్థలో ఉన్నా సరే ఏం పర్వాలేదు. ఇప్పుడు చూడండి, ద్రౌపదీదేవి వస్త్రాభరణాని కోసం కురుసభకి లాగినప్పుడు అదే అవస్థలో ఉండింది. కానీ ఆవిడ హే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష అంటే భగవంతుడు రాలేదండి. అంత లేదు లేదు నేను 5 రోజుల తర్వాత వస్తాను. పరమాత్మకి ఏమీ డిఫరెన్సియేషన్ లేదండి. మనకి సామాజికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఆలోచించి ఒక వ్యవస్థ పెట్టారు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మరణించాక కొన్ని రోజుల పాటు ఆరాధన చేయకూడదు, 10 రోజుల్లో. ఎందుకంటే వాళ్ళు ఎక్సెసివ్ గా బాధలో ఉంటారు ఆ సమయంలో. ఇప్పుడు పూజ చేయాలి, దీపం పెట్టాలి, అవి చేయాలి, ఇవి చేయాలి అంటే వాళ్ళు ఆ బాధలో చేయలేరేమో అని ఈ 10 రోజులు చేయకనానా అని చెప్పారు. ఎంత కన్సిడరేట్ చెప్పండి శాస్త్రం మనకి. ఒక శాస్త్రం అని ఏమని ఇచ్చినప్పుడు మనం పాటించకుండా లేదు నేను ఇప్పుడే చేస్తాను అని అంటే మూర్ఖత. కాబట్టి మనకి ఎప్పుడైతే వీలుంటుందో, నీకు 25 రోజులున్నాయి ఆరాధన చేసుకోవడానికి, 25 రోజుల్లో నేను గుడికి వెళ్ళను, కానీ ఇదే టైంలో గుడికి వెళ్తాను. కొన్ని ఆలయాలలో స్త్రీలని ఎలౌ చేయరు అని, కొన్ని ఆలయాల్లో నియమాలు ఉన్నాయి, వాళ్ళ నియమాలు. లేదు మేము వెళ్ళి తీరుతాం. ఎక్కడ మనకి కొన్ని ఆలయాలు ఉన్నాయి, అక్కడ కేవలం స్త్రీలే ఆరాధన చేస్తారు, స్త్రీలకి ఎలౌడ్ ఉంటుంది, పురుషులకి ఎలౌడ్ ఉంటుంది. కొన్ని దగ్గర వ్యవస్థని గౌరవించడం, భక్తి అంటే ఏంటో తెలుసా అండి, శాస్త్రాన్ని గౌరవించడం, వ్యవస్థని గౌరవించడం, ఇది అన్నిటికంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం పెద్దల పట్ల నమ్మకం ఉంటుందో, పెద్దలు చెప్పిన మాట ఎప్పుడైనా సరే మనకి మంచిది మనం యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ లక్షణం అన్నమాట. కాబట్టి ప్రతిదానికి మనం రెబెల్ అయిపోయి నేను ఇది చేసే తీరుతాను అని అనుకుంటే ఇంకా అలాంటి వాళ్ళని ఎవరు కాదు. కానీ ఆలయంలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, శుచి, శుభ్రత అవన్నీ ఉంటాయి. వాటన్నింటినీ పాటించుకొని 5 days రెస్ట్ తీసుకొని చక్కగా భగవన్నామం చేసుకుంటూ ప్రవచనం వింటూ ఉండండి, భగవద్గీత భాగవతం వింటూ ఉండండి. భగవన్నామం చెప్పడానికి, ప్రవచనాలు వినడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. చక్కగా 24 గంటలు భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు. ఆ సమయంలో చక్కగా ప్రవచనాలు వినటం, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. 2 విషయాలు చేయకూడదు ఏంటి అంటే భగవంతుడి ఆరాధన, ఆలయానికి వెళ్ళటం. ఈ 2 ఆపేసండి, మిగతా అన్ని చేసుకోండి బ్రహ్మాండం. తెలిసి తెలియకుండా ఒకవేళ ఆలయంలో ఉన్నప్పుడు అలా జరిగింది అనుకోండి, తెలియక చేసిన తప్పుకి అయిపోయింది నువ్వు పద అని పట్టుకుంటాడండి భగవంతుడు. కృపా స్వరూపం, భక్తవాత్సల్యుడు అండి ఆయన. తెలియక చేయని తప్పుకి ఏమీ ప్రాబ్లం ఉండదు. తెలిసి తప్పు చేయకూడదు, అది గుర్తుపెట్టుకో. ఆ సమయంలో కనీసం మీరు దైవనామస్మరణ కూడా చెయ్యొద్దు, ఏ చాంటింగ్స్ గానీ ఏవి చెయ్యొద్దు అని కొంతమంది. భగవన్ నామానికి మంత్రం కాదు, భగవన్ నామానికి ఎటువంటి రూల్స్ కూడా లేవు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడసాక్షర నామ్నాం కలి కల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. ఈ నామాన్ని మీరు ఎంత చేస్తే అంత మంచిది, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి శాస్త్ర మన ధర్మము వాజ్ జస్ట్ కన్సిడరేట్. కాబట్టి ఆ శాస్త్రాన్ని ఇచ్చిన ఆ వాక్కుని మనం గౌరవిస్తూ మనం ఆలయానికి, భగవత్ సేవకి, భగవత్ ప్రత్యక్ష ఆరాధనకి దూరంగా ఉండి భగవన్నామస్మరణకి, భగవంతుడు చెప్పిన చక్కటి ప్రవచనాలు వినటంలో ఎటువంటి ప్రాబ్లం లేదు.
చక్కగా వివరించారు ప్రభుజీ. మరి కొందరు ప్రశ్నలు అడిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆలయాలకు వెళ్ళినప్పుడు హారతి పళ్ళెంలో దక్షిణ వేయకపోతే కొంతమంది అర్చకులు తక్కువ చూపుతో చూస్తారు. అంటే మా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చూస్తారు. సో దీని కారణంగా పేదవారి రావడం సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. సో దీనికి మీరు ఏం చెప్తారు? నేను ఒక విషయం చెప్తానండి. ఆలయంలో అర్చకత్వం చేయటము, భగవంతుణ్ణి చూసుకోవటం, భగవంతుడికి ప్రొద్దునుంచి రాత్రి దాకా కైంకర్యములు చేయటం, వచ్చే వందలాది మంది భక్తులకి తీర్థ ప్రసాదాలు ఇవ్వటం, ఆలయంలో ఉండే ఉత్సవాలు చూసుకోవటం ఎంత కఠినమైన విషయం తెలుసా అండి. మనము ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు అడక్కకుండా మనం టిప్ పెట్టేసి వస్తాం. హోటల్ వాడు ఎంత డబ్బులు అక్కడ వేస్తే హోటల్లో బేరం ఆడతారా మీరు ఎప్పుడైనా? ఇది 250 రూపాయలు కట్టలేను, 200 కడతానండి అంటారా? లేదండి, మేము టిప్ ఇవ్వకుండా హోటల్ నుంచి వస్తారు చాలా మంది. అదొక ప్రెస్టేజ్ గా, తప్పకుండా నేను ఇంత టిప్ ఇస్తాను, పక్కన వాడు ఇంత ఇస్తే నేను ఇంత ఇస్తాను అని పెట్టేసి వస్తాను. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, ఎక్కడ డబ్బులు పెట్టడానికి సంకోచించని వాళ్ళు కేవలం ఆలయంలో అర్చకుడికి ఇవ్వడానికి ఎందుకు ప్రాబ్లం? అర్చకుడు ఏదైనా చేసుకోవచ్చండి జీవితంలో. మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయొచ్చు, ఎంతో లెక్చరర్ అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అన్నిటినీ వదిలేసి ఒక అర్చకత్వం చేస్తూ భగవంతుణ్ణి సేవ చేస్తూ ఒక ఆలయ వ్యవస్థని కాపాడే వ్యక్తికి ఇవ్వటంలో ఏంటండి నష్టం చెప్పండి? అన్ని చోట్ల ఇస్తున్నామే, మనం ఆలయంలో ఎందుకు ఇవ్వద్దు? నిజంగా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఒకళ్ళు చెప్తుంటే మేము విన్నాం, అర్చకులకి ఇప్పుడు పెళ్ళవటం చాలా కష్టం అండి. ఎందుకంటే అందరు అంటున్నట్ట పౌరోహిత్యం చేస్తే మేము పెళ్లి చేసుకోము, మాకు కూడా సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు కావాలి అని. కాబట్టి ఎంత అన్యాయం చెప్పండి. ఇప్పుడు అర్చకులందరూ కూడా వేరే వేరే జాబులు చేసేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆలయాన్ని చూసుకునేది ఎవరు? మన సనాతన ధర్మం ముందుకెళ్ళేది ఎలా వెళ్తుంది? ఎంతో మంది మేము దక్షిణ భారతదేశంలో మందిరాలకు వెళ్ళినప్పుడు అమెరికాలో పెద్ద పెద్ద జాబులను వదిలేసి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆలయ వ్యవస్థ నడవాలి అని వాళ్ళ పూర్వీకుల ఆరాధన చేసే ఆలయంలోకి వచ్చి సేవలు చేస్తున్నారు. శ్రీరంగ క్షేత్రంలో మనం మేము వెళ్ళినప్పుడు ఇద్దరు అక్కడ తలిగ స్వాములను కలిసామన్నమాట. వాళ్ళకి పెద్ద లక్షల రూపాయలు ఉండే ఒక జాబ్ వదిలేసుకొని వాళ్ళ ఆలయంలో భగవంతుడికి నైవేద్యాలు తయారు చేస్తున్నారు. ఎందుకు? ఆ సేవ కంటిన్యూ అవ్వాలి. మేము చేయకపోతే నెక్స్ట్ జనరేషన్ ఎలా చేస్తుంది? కాబట్టి ఫస్ట్ మనం అర్చకులను గౌరవించడం నేర్చుకుందాం. భగవంతుడి పట్ల మనం చూపించే ప్రేమ, మనకుండే గౌరవం, ఫస్ట్ ఆయనని ఆరాధన చేసే వ్యక్తి ద్వారా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళటం నేర్చుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా చూడండి, ఆయన అవుట్ రైట్ గా మీరు చెప్పినట్టు జనాల్ని కోపం చేయకూడదు, అది కూడా మంచి విషయం కాదు. కానీ మనమే ప్రేమతో ఆ అర్చకుడికి ఇచ్చి దండం పెట్టి, అయ్యా నువ్వు నిరంతరం 24 గంటలు భగవంతుడు సేవ చేస్తున్నావు కదా, నీ ఆశీర్వాదం ఉంచు, నువ్వు బాగుండాలి అని ఒక 10 రూపాయలు మీకు తోచినంత డబ్బులు ఇవ్వటంలో ఏంటండి కష్టం చెప్పండి? మనం అన్నిటికీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నామే. దేనికి ఎవరైనా సరే బయటకు వెళ్ళినప్పుడు మనం దేనైనా చెప్తున్నావా? సినిమా టికెట్ వాడికి చెప్తున్నావా? లేదు, వాడు ఎంత ప్రైస్ చెప్తే వాడు. హోటల్ వాడికి చెప్తున్నావా? ఎంత ప్రైస్ చెప్తే వాడు. అన్ని చోట్ల ఉంటుంది. కానీ ఆలయానికి వచ్చేసరికి ఎందుకు అందరూ ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా సరే, మీకు ఒక విషయం చెప్తాను, మేము ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఆలయంలో దర్శనం చేసుకున్నా సరే, నిజంగా చెప్పాలంటే మాకు జేబులు లేవు, డబ్బులు ఉండవు, అయినా సరే మా పక్కనుండే మాతో పాటు వచ్చే భక్తులు నేను అడిగి మేము ఆ అర్చకుడి యొక్క చేతిలో పెట్టి వాళ్ళ ఆశీర్వచనం స్వీకరిస్తాను తప్పకుండా. కాబట్టి అది మంచి పద్ధతి. ఆలయ వ్యవస్థ నడవాలి, ఆలయ వ్యవస్థలో భగవంతుడి యొక్క సేవ నడవాలి అని అంటే ఇవ్వటంలో ఎటువంటి తప్పైతే నాకు కనిపించదండి. మీరేమంటారు? కరెక్ట్. సంతోషం. రైట్, ఓకే.